90 డేస్ వెయిట్ గెయిన్ ఛాలెంజ్ లో డే 3. నేను హాలిడేస్ లో నార్మల్ గా ఎప్పుడు లేసాను నాకే తెలియదు, కానీ ఈ రోజు నా ఫ్రెండ్స్ పొద్దున్నే 10:30కి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినారు. సర్లే ఇంకా ఎలాగో లేచామనేసి 100 గ్రామ్స్ పెసర్లు, పట్నాలు, పీనట్ బటర్, గుడ్లు అన్ని ప్రశాంతంగా తిని బిజినెస్ మ్యాన్ సినిమా చూసి తినిందంతా అరియాలనేసి ఇంకా జిమ్ స్టార్ట్ అయిపోయినా. ఈ రోజు మనకు లెగ్ డే. లెగ్ అంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ అదే చాలా హార్డ్ వర్క్ జాలి. ఎంత బాగా చేస్తే అంత బెస్ట్. ఫస్ట్ అయితే స్క్వాట్స్ తో స్టార్ట్ చేసిన, అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచెస్. ఇది చేసేటప్పుడు మీ బాడీ స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ అయ్యి లేచేటప్పుడు అది కరెక్ట్ గా ఉంటే ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్స్ తో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఎక్కువ వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కాలు స్ట్రైట్ గా తెస్తారో అప్పుడు లాక్ అయిపోతాయి. ఆ మొత్తం వెయిట్ కి మొత్తం మీ మీద పడిపోతుంది, అప్పుడు కాలు డ్యామేజ్ అవుతుంది. సో చూసుకొని చాలు చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు చాలా మంది చేసేప్పుడు చూసింటారు లెగ్స్ మీరు పెట్టిన చోట కాకుండా వేరే చోట పెడతారు. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ చోట ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ పెడితే ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అని తెలుసుకొని చేయండి, అంతేగాని కన్ఫ్యూజ్ ఏం కావద్దు వాళ్ళు చేసేటప్పుడు. ఎక్కడ పెట్టినా రైటే. మా సీనియర్ అన్న ఈ ఎక్సర్సైజ్ నాతో 100 kgs చేయించాడు. అది చాలా కష్టం మీద చేసిన, మళ్ళీ 60 పెట్టి చేసిన. వీడైతే 100 చేసేసినాడు, ఎంతైనా ఫుట్బాల్ ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్ హ్యామ్స్ట్రింగ్. ఇది ఎంత బాగా చేస్తే అంత బెస్ట్. అండ్ మీరు చేసేటప్పుడు కొంచెం నర్రం పట్టుకుంటుంది, ఏం టెన్షన్ పడద్దు, అది మామూలు అందరికీ అట్లే ఉంటుంది. అండ్ ఫైనల్ గా కాప్స్. మీరు ఎంత వెయిట్ పెట్టుకొని చేస్తే అంత స్ట్రాంగ్ ఉంటాయి మీ కాప్స్. మీ కాప్స్ స్ట్రాంగ్ ఉంటే మీరు లెగ్ వర్కౌట్ మిగతా కూడా బాగా చేయొచ్చు. ఓకే దెన్ బై బాయ్.